ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టాలి? ఒకవేళ మీరు మీ ఇంట్లో సరైన దిశలో డబ్బు పెడితే డబ్బులు రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. పొరపాటున రాంగ్ జోన్లో పెడితే డబ్బులు రావడం కాకుండా ఉన్న డబ్బులు తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. నెల రోజులకు ఖర్చు అవ్వాల్సిన డబ్బు 4-5 రోజుల్లోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. హాస్పిటల్ ఖర్చు కావచ్చు, మెడిసిన్స్ ఖర్చు కావచ్చు, ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి సడన్గా పాడైపోవడం లాంటివి ఏవైనా కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ పెడితే డబ్బు రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అందుకు వాస్తుపరంగా 3 దిశలు ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ముందుగా పడమర అంటే వెస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి అంటే ఈ దిశ మీ లైఫ్లో గెయిన్స్ని, ప్రాఫిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మీ ఇంట్లో పడమరలో అంటే వెస్ట్ డైరెక్షన్లో గనక లాకర్ కానీ డబ్బు కానీ పెడితే రాత్రి బౌళ్ళు పెరుగుతూనే ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. డబ్బు ఇంక్రీజ్ అవ్వడం అంటే మీరు చేసే పని ఇంక్రీజ్ అవ్వడం అవ్వచ్చు, పనికి డిమాండ్ పెరగడం అవ్వచ్చు, ఎటువైపు నుంచి అయినా సరే డబ్బులు వస్తూనే ఉంటాయి. రెండోది ఉత్తరం ఉత్తరం పడమర అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఇది నార్త్ అంటే ఉత్తరానికి, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యానికి మధ్యలో ఉంటుంది. ఈ డైరెక్షన్ని అట్రాక్షన్, ఆకర్షణ దిశ అంటారు. ఒకవేళ ఇక్కడ డబ్బు పెడితే ఈ జోన్ మీ ఇంట్లోకి డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక మూడోది దక్షిణం తూర్పు. ఈ డైరెక్షన్ని ఆగ్నేయం అంటాం. వాస్తు ప్రకారం ఆగ్నేయం ధనలక్ష్మి స్థానం. ఇక్కడ మీరు డబ్బు పెడితే డబ్బు రావడం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఈ 3 దిశల్లో కనుక డబ్బు పెడితే క్యాష్ ఫ్లో చాలా బాగుంటుంది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న 3 దిశల్లో డబ్బు అస్సలు పెట్టకూడదు. ఒకవేళ పెడితే డబ్బులు తొందరగా అనవసరమైన ఖర్చులతో పోతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ముందు చెప్పాల్సింది సౌత్ వెస్ట్ డైరెక్షన్ గురించి. అంటే దక్షిణం పడమర. ఇది దక్షిణానికి నైరుతికి మధ్యలో ఉంటుంది. ఇది డిస్పోజల్ డైరెక్షన్. ఇక్కడ గనక పొరపాటున డబ్బు పెడితే అనవసరమైన ఖర్చులు, వేస్ట్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. రెండోది నార్త్ వెస్ట్ అంటే పడమర ఉత్తరం పడమర. ఇది వెస్ట్ కి నార్త్ వెస్ట్ కి అంటే పడమరకి వాయువ్యానికి మధ్యలో ఉంటుంది. ఇది డిప్రెషన్ దిశ. ఇక్కడ గనక డబ్బు పెడితే నా దగ్గర డబ్బు లేదు అని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మూడోది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే తూర్పు దక్షిణం తూర్పు. ఇది తూర్పుకి ఆగ్నేయంకి మధ్యలో ఉంటుంది. ఈ దిశ యాంగ్జైటీ, టెన్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ డైరెక్షన్ లో డబ్బు పెడితే డబ్బుకి సంబంధించి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో కూడా డబ్బు పెట్టద్దు. ఈ డైరెక్షన్ లో కాకుండా నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ లో కానీ హ్యాపీగా డబ్బు పెట్టచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని బట్టి మీ ఇంట్లో మీరు డబ్బులు ఎక్కడ పెట్టారో చెక్ చేయండి. ఒకవేళ నెగటివ్ ప్లేస్ లో ఉంటే పాజిటివ్ ప్లేస్ లోకి షిఫ్ట్ చేయండి.